సాయిరామ్ అండి. ఈరోజు నేను మీకు ఏంటి చూపిస్తున్నానంటే ఈరోజు కర్డ్ రైస్ చేస్తున్నానండి. ఈ కర్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఏ గ్లాస్తోని రైస్ వేసుకున్నాము. ఇది ఇంచుమించు అర్ధపావు కన్నా తక్కువే ఉంటుంది. ఈ గ్లాస్తో రైస్ చేశాను అనమాట. ఈ రైసు అలాగే ఈ గ్లాస్తోనే పెరుగు అనమాట. దీనికి కావలసిన పోపు సామాన్లు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మ చెక్క. ఇది కర్డ్ రైస్కి పోపు అనమాట. కర్డ్ రైస్ ఎలా పోపు వేయాలో చెప్తాను చూడండి. ఇగోండి, ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. చిటపట్లాడుతున్నాయి చూడండి. ఆవాలు వేసాను. తర్వాత జీలకర్ర. ఇవేంటంటే కొంచెం పావు స్పూన్ వేసుకుంటే చాలు. పోపు వేసినప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇంకోండి, శనగపప్పు వేసాను. అలాగే మినపప్పు వేసాను. ఇవి కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలి. మీకు అర్థమయ్యిందా? అదే ఆయిల్ పెట్టుకున్నాను, ఆవాలు వేసాను, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. ఇందులోని ఇగోండి, కొంచెం ఇవి వేగాలండి. కొంచెం వేగాక ఇగోండి, ఒక ఎండుమిరపకాయ వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇగోండి, ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ వేసుకొని ఎండుమిరపకాయ వేసాక పోపు కలపండి. పోపు కలిపిన తర్వాత ఇదిగోండి, మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు వేసుకున్నాక అలాగ వేగుతూ ఉంటుంది. మిరపకాయలు వేసుకున్నాక నేనైతే ఒక పావు స్పూన్ ఉప్పే వేసుకుంటున్నానండి. కావాలంటే వేసుకోవచ్చండి. పావు స్పూన్ ఉప్పు ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఇగోండి, పోపు అయితే బాగా వేగిపోయింది. చూసారు కదా, బాగా పోపు వేగిపోయింది. ఇదండి కర్డ్ రైస్కి పోపు. ఇందులో కావాలంటే మీకు దానిమ్మ పిక్కలు, నెక్స్ట్ చిన్న గ్రేప్స్ ఉంటాయి కదా, సీడ్లెస్ గ్రేప్స్, అవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇగోండి, కర్డ్ రైస్కి అయితే పోపు తయారైపోయింది. అన్నంలో వేసేస్తున్నాను. అలాగే మీకు ఇంకో చిట్కా కూడా చెప్తాను చూడండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కి లోపల మనం ఈ కర్డ్ రైస్కి ఇది కలిపేసుకుందామండి. ఇదిగోండి, పెరుగు వేసాను. ఈ గ్లాసుడు పెరుగు వేసానండి. అలాగే ఒక నిమ్మ చెక్క ఒకటి వేసుకోవాలండి. ఒక నిమ్మ చెక్క వేసుకోవాలండి. చూసారు కదా, ఒక నిమ్మ చెక్క వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇలాగే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈరోజు నేను ఈ కర్డ్ రైస్ ఎందుకు చేస్తున్నానంటే, మేము ఈరోజు సోమవారం శివదేవుని పూజ చేసుకున్నాము కాబట్టి ఎల్లుల్లి ఏమీ తినము. అందుకని చెప్పి కర్డ్ రైస్ చేసేసుకున్నాము. ఈ కర్డ్ రైస్కి పక్కన డిష్ కూడా చెప్తాను చూడండి. అది దాంతోపాటు కర్డ్ రైస్ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అలాగా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్ ఏంటంటే చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనం కర్డ్ రైస్ చేసుకున్నాము. తర్వాత పైన కొత్తిమీర వేసుకున్నాం. సో కర్డ్ రైస్ రెడీ. మీరు కూడా చేసి చూడండి. ఇలాగా చూడండి, కొత్తిమీర వేసుకున్నాను, పోపులు వేసుకున్నాను, అన్నీ కలిపేసుకున్నాను. కర్డ్ రైస్ రెడీ అయింది. సో ఇక్కడ మీకు ఆయిల్ వేసి ఉంచాను కదా, దేనికని మీకు డౌట్ ఉంది కదా, దేనికో అని మీకు డౌట్ ఉంది. సో ఈ డౌట్ ఏమిటనేది నేను క్లియర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇంకా కూడా పచ్చిమిరపకాయలు కోసం ఉన్నాయి కదండి. చూసారా పచ్చిమిరపకాయలు? ఈ పచ్చిమిరపకాయలు ఇగోండి, ఈ నిమ్మకాయ ఒకటి ఉంది.
సో మీకు కొంతమందికి తెలుసుంటే ఈ పాటికే ఐడియా వచ్చేయాలి. ఒకవేళ రాకపోతే చూడండి, ఇగోండి మీకు ఇది ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి. ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిరపకాయలు వేసాను. చిట్పట్లు ఆడుతున్నాయి, కొంచెం దూరంగా ఉండండి. నేను కూడా దూరంగా ఉన్నాను. సో ఇలా కొంచెం కలుపుకోండి. వేగాయి కదా, వేగినప్పుడు అందులోని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకున్నాక ఇంకొంచెం వేపండి. చూసారా, ఉప్పు వేసాను, ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేగాయి, అందులో ఉప్పు వేసాను. ఉప్పుతో పాటు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి. సో ఇప్పుడు దీనికి ఏం చెయ్యాలంటే, ఇందులోని ఈ నిమ్మ చెక్క ఉంది కదా మనకి ఇక్కడ, ఈ నిమ్మ చెక్క ఏం చేస్తారంటే ఈ మిరపకాయల్లో ఇలా పిండుతారు. మిరపకాయల్లో అలా పిండితే ఈ ఉప్పుకి నిమ్మరసంకి మిరపకాయలు బాగా వేగుతాయి అన్నమాట. బాగా వేగితే అవి ఏమవుతాయంటే పుల్లగా ఉప్పుగా ఉంటాయి. సో ఇవి బాగా నిమ్మరసం